ఎక్కడో ఎద్దనపూడి అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లా 9 సినిమాలు 10 ఏళ్ళ ప్రస్థానం. అసలు ఏమనిపిస్తుంది? ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వచ్చారు ఏంటి? వెనక చూసుకొని ముందుకు వస్తే ఏమనిపిస్తుంది? అదే నాకు షాకింగ్ ఉంటుంది ఒక్కొక్కసారి. నేను అంటే ఇంత డ్రీమ్ నేను ఊహించింది ఒక సినిమా డైరెక్టర్ అయ్యి ఆడియన్స్ దగ్గర పెద్ద హిట్ కొట్టేసి మైక్ పట్టుకొని ఎస్ ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి అనిపించుకుంటే చాలు, ఇది నా గోల్ అనుకున్నారు. అంతే నాకు అనిపించింది గోల్. ఆ తర్వాత దట్ బికేమ్ లైక్ ఏ రెస్పాన్సిబిలిటీ. ఓకే, వీళ్ళు ఇచ్చిన సక్సెస్ని మనం కాపాడుకోవాలి, సో ఈ సినిమాలు ఎలా మనం వాళ్ళని ఇంకా ఎంటర్టైన్ చేయాలి అనేది అది గ్రీడీ అంటాం కదా. సో ఒకసారి మనకు ఆ కిక్ ఆడియన్స్ ఇచ్చాక ప్రతిసారి అది మనకు కావాలనిపిస్తుంది. ఇక దాన్ని అంతే హార్డ్ వర్క్ చేస్తూ ఎక్కడా కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోకుండా ఆడియన్స్ని, సో సాధ్యమైనంత ఒక్కో సినిమాలో తప్పులు ఉండొచ్చు, ఒక్కో సినిమాలో బెటర్మెంట్ అవ్వచ్చు, కాస్త అటు ఇటు తప్పటడుగులు వేసినా పడిపోకుండా వెళ్తున్నా, ఆ రోడ్డు మీద అలా ఎక్కడ పడకుండా వెళ్తున్నాను. సో దానికి ఆడియన్స్కే థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అద్దంకిలో నేను మీరు అన్నట్టు ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఒక 4th to 10th చదివాను. చిలుకూరు వారిపాలెం అనేది మా సొంత ఊరు పక్కన. అద్దంకి కానీ సినిమాలకు బీజం పడింది, సినిమాలు అతి ఎక్కువగా చూసింది ఆ 4th to 10th అద్దంకిలోనే. 4th to 10th 6 years అక్కడ అద్దంకిలో ఉన్నాను. ఓకే. సో మెజారిటీ ఆఫ్ ద ఫిలిమ్స్ అన్ని అద్దంకిలో 2 థియేటర్లు 3 థియేటర్లు అప్పుడు 5 ఉన్నాయండి. 5 ఉన్నాయా? అప్పుడు తర్వాత 3 మూసేశారు. ఓకే. విజయలక్ష్మి థియేటర్ ఒకటి ఉంది, భవానీ థియేటర్ ఒకటి ఉండేది, ఆ ఊరి చివరు ఉండేవి. ఓకే. సో వాటికి రిక్షాలు కట్టుకుని వెళ్ళేవాళ్ళం, మిడ్ నైట్ సెకండ్ షోకి వెళ్ళేవాళ్ళం. సో ఎలా ఉండేదంటే 5 ఏజ్ గ్రూప్స్ ఉండేవి. పెదనాన్నగారు పెద్దమ్మ గారి దగ్గర ఉండేవాడిని, వాళ్ళు ఎన్టీ రామారావు గారు శోభన్ బాబు గారు ఫ్యాన్స్, వాళ్ళు మా బ్రదర్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్. నేను అసలు న్యూట్రల్ గా అన్ని సినిమాలు చూసేవాడిని, ఒకరి ఫ్యాన్ ఆల్ కవర్ చేసేవాడిని. సో ఇక మా పెద్దనాన్న గారిది మెస్ ఉండేది, సో అక్కడికి రిప్రజెంటేటివ్స్ అని ఉండేవాళ్ళు అప్పుడు థియేటర్ ప్రింట్ తీసుకొచ్చేవాళ్ళు, వాళ్ళు భోజనానికి వచ్చేవాళ్ళు. ఏ సినిమా థియేటర్లో ఆడిస్తే ఆ సినిమాకి నేను ఎవ్రీడే నైట్ వెళ్ళి కూర్చునేవాడిని. ఘరానాముడు అయితే ఒక 42 సార్లు చూసాను. ఘరానాముడు చిరంజీవి గారిది విఎన్ఎస్ థియేటర్లో 40 రోజులు ఆడింది. ఎవ్రీడే నైట్ షో, ఎవ్రీడే నైట్ షో. ఏంటి అది కాదు, జనరల్ గా 2 సార్లు 3 సార్లు చూసిన తర్వాత ఎంతో పిచ్చిలా చూసేవాడిని. రౌడీ ఇన్స్పెక్టర్ బాలయ్యబాబు గారిది కూడా, అది కూడా 30 రోజులు చిల్లర ఆడింది అది కూడా. సో అది అట్లా డైలీ వెళ్ళేవాడిని. సో చంటి వెంకటేష్ బాబుది కళామందిర్లో ఆడేది. సో అట్లా రిప్రజెంటేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళని పట్టుకొని, అదే మీరు అన్నారు కదా పల్స్ చూసిందే చూసి నీలాంబరి కనుక నరసింహాలు ఇలా పెట్టుకొని చూస్తుంది కదా రజనీకాంత్, చూసి 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 అంటే జనరల్గా అన్ని రోజులు సెకండ్ షోకి వెళ్ళి వస్తామంటే ఫాదర్ మదర్ ఏంటిరా ఏంది అంటే వాళ్ళు కండిషన్ పెట్టేవాళ్ళు, బాగా చదువు సినిమా చూడు, అదేదో పథకం లాగా. బాగా చదువు స్కీమ్ ఇచ్చారు మీకు, బాగా చదువు సినిమా చూడు. ఓకే. సో నేను బాగా చదివేవాడిని, క్లాస్ ఫస్ట్. ఓకే. నన్ను ఎవరు ఆపుతారు ఇంకా దానికి ఎందుకు, మీకు మార్కులు బాగా వస్తున్నాయి కదా, నేను సినిమా చూస్తే మీకేంటి. సో అట్లా సినిమా చూడటం కోసం బాగా చదివేవాళ్ళు, బాగా చదవటం సినిమా చూడటం కోసం బాగా చదివే, సినిమా చూడటం కోసం బాగా చదివేవాళ్ళు. ఈ స్కీమ్ బాగుంది. ఓకే. అక్కడి నుంచి ఇంజనీరింగ్, గుంటూరు ఇంజనీరింగ్ వచ్చేసరికి పిక్స్కి వెళ్ళింది. ఇక సినిమాలు చూడటం, అక్కడ కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయటం. సో విజ్ఞాన్ మహోత్సవం ఒకటి జరిగింది. సో అక్కడి నుంచి ఇక ప్రస్థానం స్టార్ట్ అయింది. ఓకే. ఇంజనీరింగ్ ఫినిష్ చేసి 2005లో ఎంటర్ అయ్యాను. జనరల్గా అసలు ఇంజనీరింగ్కి, అసలు ఈ సినిమా ఇంజనీరింగ్కి ఎక్కడ సంబంధం? అంటే చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ ఎక్కువ, అంతే, ఇదే ఎక్కువ ఎక్కేసి అంతే. ఇంకా సినిమా చూసి చూసి అది మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. అమ్మా నాన్న సినిమా అన్నట్టు అయిపోయింది. అమ్మా నాన్న సినిమా అంతే జీవితం. ఓకే. తర్వాత మ్యారేజ్ ఎట్లా? అంతా 2012లో అయిందండి మ్యారేజ్. హ్యాపీ ఫ్యామిలీ. సో పాప బాబు. సో అమ్మ నాన్న ఇప్పుడు అందరు కొత్త ఇంట్లో, అందరు ఇక్కడే ఉంటారు, అందరు ఫ్యామిలీ అంతా హ్యాపీ గోయింగ్, ఆల్ గుడ్. అంటే ప్రతి సినిమాలో, అంటే మీరు ఇప్పుడు ఫ్యామిలీ అంటున్నారు, ఎందుకు అడిగానంటే ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా జనరల్గా మన ఇళ్లలో ఎలా ఉంటాయో, మన కుటుంబాల్లో ఎలాంటి సంఘటనలు జరుగుతుంటాయో అలాంటివన్నీ తీసుకొచ్చి దాంట్లో చక్కగా ఒక నేరేషన్ క్రియేట్ చేస్తారు. ఎట్లా అది? కుటుంబాలు అట్లా బేసిక్గా మీరు అన్నట్టు ఈ పండగలకి మనం ఫ్యామిలీస్తో కలుస్తుంటాం కదా పల్లెటూరులో, సంక్రాంతికి అంతే. చిన్నప్పుడు అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు అందరూ ఆల్ ఏజ్ గ్రూప్స్ కలిసేవాళ్ళం. సంక్రాంతి పండుగ వచ్చినా, ఏ ఈవెంట్ అయినా, ఇంట్లో ఇప్పుడు మా అక్కల శ్రీమంతం అయినా ఏదైనా ఫంక్షన్లో ఉన్నా కూడా మొత్తం దిగేవాళ్ళు. దిగినప్పుడు వాళ్ళల్లో రకరకాల క్యారెక్టరైజేషన్స్, రకరకాల వే ఆఫ్
ఎక్స్ప్రెషన్స్, మాట్లాడే విధానం. మీకు నేను F2లో పెట్టిన అన్నపూర్ణమ్మ క్యారెక్టర్, విజయ్ క్యారెక్టర్ అయితే నేను చిన్నప్పుడు చూసిన మా బామ్మల క్యారెక్టర్. అసలు మీకు గుర్తుంటే దాంట్లో ఉంటుంది కదా, ఆ పిల్ల నేర్పించకపోతే కడుపులో కాయ గాయించవచ్చు. ప్రకాశం జిల్లా భాష. సో ఆ ఇంట్లో కూర్చొని ఆ పెద్దోళ్ళు ఆ వంటలు చేసినప్పుడు ఇదిగో అందుకోవచ్చు కదా నువ్వు ఇట్లా మాట్లాడే మాటలు, ఆ యాక్సెంట్, ఆ స్లాంగ్ కరెక్టే. సో అవి బాగా నోటెడ్ అనమాట. సో అంటే వాళ్ళు మాట మాట్లాడారంటే దాంట్లో ఒక అర్థవంతం ఉండిద్ది, ఒక సెటైర్ ఉంటుంది. మీరు అన్నది ఎంత గొప్ప మాట అంటే సార్, పెద్దోళ్ళు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు మాట్లాడే దాంట్లో వ్యంగ్యం ఉంటుంది, దాంట్లో పెద్ద సందేశం కూడా ఉండిద్ది. అవును, సందేశం ఉంటుంది. అది చాలా ఈ జనరేషన్ అక్కడ ఆగిపోయింది పాపం. ఏదన్నా ఎప్పుడన్నా మీ సినిమాల్లోనే అట్లాంటి అక్కడక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ తర్వాత నెక్స్ట్ ఏంటి అసలు మీ గోల్ ఏంటి, మీ ఫ్యూచర్ విజన్ ఏంటి? నాకేం లేదు సార్, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడమే ప్రైమ్ టార్గెట్. సో మన సినిమాకి వచ్చి కుటుంబాలు వచ్చి సరదాగా ఎంజాయ్ చేసి వాళ్ళకున్న లైఫ్లో స్ట్రెస్ పక్కన పెట్టి హ్యాపీగా ఇంటికి వెళ్ళేదని గుర్తుపెట్టుకొని మళ్ళీ మాట్లాడుకొని మళ్ళీ చూసేలా తీయాలి ఫిలిమ్స్. అదే యాజ్ ఆఫ్ నౌ టార్గెట్. అంతే, దానికోసం ప్రాసెస్ జరుగుతుంది. దీని తర్వాత కూడా ఇంకా ఏ స్లాట్ ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు. సో ఇది రిలీజ్ అయ్యాక పెద్ద సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ అప్పుడు నెక్స్ట్ ఎవరితో అనుకుంటున్నారు? అసలు ఏమీ క్లారిటీ లేదు. ఇంతకుముందు మీరు చిరంజీవి గారితో చెయ్యాలనుకున్నారు, చేసేసారు కదా, మరి ఇప్పుడు నెక్స్ట్ ఎవరితో అనుకుంటున్నారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే స్లాట్ చూసుకుంటాను. ఓకే. సో నెక్స్ట్ జూన్ స్లాట్కి రెడీ అయిపోవాలి. జూన్ జూలై స్లాట్కి ఎవరితో ఉంటే మనం చేస్తే చేయాలి అనే దాని మీద ఉంటుంది. ఫస్ట్ ఆ స్లాట్ చూసుకొని అప్పుడు మార్కెట్లో ఏంటి అనేది ప్లాన్ చేసుకుని అప్పుడు కథ రెడీ చేస్తాం. అప్పుడు మీరు అనుకున్న తగ్గట్టుగా ఎవరికి స్లాట్ ఎక్కాల్సిన డెస్టినేషన్ బండి తెలిస్తే దానికి తగ్గట్టు బట్టలు రెడీ చేసుకుని బ్యాగ్ వేసుకుని 80 రోజులు పట్టిద్దా 90 రోజులు పట్టిద్దా? తిరుపతి బస్సు ఎక్కితే పట్టుబట్టలు తీసుకెళ్తాం, గోవా బస్సు ఎక్కితే షార్ట్ మంచి షర్ట్ వేసుకెళ్తాం. సో ఆ డెస్టినేషన్ ఏంటో తెలిస్తే దానికి తగ్గట్టు లగేజ్ రెడీ చేసుకుని వెళ్ళాలి. ఆ ప్లాన్ ఫిక్స్ చేసుకుని ఉంటారు. అంటే కూల్గా, అంటే ఇంతే కూల్గా ఇంతే ఇదిగా ఎట్లా మేనేజ్ చేస్తారు? జనరల్గా కొంచెము అందరూ అలా మేనేజ్ చేయలేరు, మీరు ఎలా మేనేజ్ చేస్తారు? అంటే అది ఇంట్లో చిన్నప్పటి నుంచి నేర్పిన ఒక సంస్కారం అండి. మ్యాక్సిమం టెంపర్ లూజ్ కానీ ఆ యాటిట్యూడ్, ఆ చిన్న యారగెన్స్ అది కూడా రాదు మనకి. సో ఎంత పెద్ద వాళ్ళతో అయినా ఒకలాగే ఉంటాను, ఎంత చిన్న వాళ్ళతో అయినా ఒకలాగే ఉంటాను. సో బయట మీ గన్మెన్ నన్ను పలకరిస్తే వాళ్ళతో అంత ఆప్యాయంగా పలకరిస్తే వాళ్ళతో అంత ఆప్యాయంగా ఉంటాను. సో పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళు కనిపించినా కూడా వాళ్ళతో అంత ఎఫెక్షన్గా ఉంటాను. దర్ ఈజ్ నో బ్యారియర్ ఉండదు. సో ఫీల్ ఫ్రీ, అంటే మనల్ని ఇష్టంగా పలకరించి అందరితోటి ఓపెన్గా హార్ట్ఫుల్గా ఉందాం అనేది ఇక మైండ్లో బ్లంట్గా ఫిక్స్ అయి ఉంటుంది. అది ఓకే. సో అది ఏం చేసినా రాదు. ఇంకో 3-4 సినిమాలు సూపర్ హిట్లు అయినా కూడా అది మీకు ఉండాల్సిన ఎక్స్ట్రా ఉండకూడని నరం ఏదైతే అది కట్ చేసేసి అది లేదు రాలా. ఏదైతే జనానికి అవసరమో, ఏదైతే మనకు అవసరమో దాని వరకు ఉంచారు. మంచోడు ఎక్కువ కష్టపడతారు అన్నట్టుగా ఈ మొహమాటం, ఈ మంచితనం ఉన్న వాళ్ళు ఎప్పుడు కష్టపడుతుంటారు. ఇది కరెక్ట్. ఎక్కువ మొహమాటం, ఎక్కువ మంచితనం అంటే కష్టం ఎక్కువ. ఎందుకంటే నో చెప్పలేము. ఎవరైనా ఉన్నా కూడా హార్ష్ గా మాట్లాడలేము, స్వీట్ గా నవ్వుతాం. అలా ఉంటది. గబుక్కున మాట అన్నా కూడా ఏదో నవ్వేసి సర్దుకొని ఎందుకులే మనసులో బాధ ఉంటది. అట్ట కాదు, చాలా మంది అగ్రెసివ్ గా ఉంటారు. సో మనకు ఆ నేచర్ లేదు. అలాంటి సందర్భాలు ఎప్పుడన్నా బాధ అనిపించిన సందర్భాలు ఉన్నాయా? అంటే సందర్భాలు అంటే మనకి 1-2 ఉంటాయి, కానీ ఇక మీరు అన్నట్టు నరం కట్ అయిపోయింది అక్కడ. అది లేదు, తీసేసాం కాబట్టి అది వేస్ట్ అనుకున్నారు. లైఫ్లో సక్సెస్గా ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు, అందరితో మంచి అనిపించుకోవాలనుకున్నప్పుడు ఇది అవసరం. జనరల్గా దాసనారాయణరావు గారు, అంటే మిమ్మల్ని చూసినప్పుడు దాసనారాయణరావు గారితో మేము ట్రావెల్ అయిన సందర్భంలో ఆయన ఒక కష్టపడి, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి చాలా కష్టపడి అట్లాగే అందరితో ఒక రిలేషన్ మెయింటైన్ చేసి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. ఏంటి, ఆయన ఏమన్నా చూసారా, లేకపోతే ఆయన ఆదర్శవంతంగా ఏమైనా అనిపించిందా? ఆయనలాగా ఏమన్నా పెద్దరికం? లేదు రాదండి. పెద్దరికం కూడా చేయలేను నేను. పెద్దరికం కూడా వల్ల కాదు మనకి. వల్ల కాదా? పోతే కాలిపోయిద్దా? ఇది అసలు పెద్దరికం వెళ్తే ఇక మనం లైఫ్ని ఎంజాయ్ చేయలేము. మన లైఫ్లో మన ఫ్రేమ్లో మనం ఉండాలి, మన పని మనం చేసుకోవాలి, మన చుట్టూ ఉన్న సర్కిల్తో మనం హ్యాపీగా ఉండాలి. పెద్దరికం తీసుకున్నాం అనుకోండి, ఇంకోటికి బ్యాడ్ అయిపోతాంగా. సో ఇప్పుడు వీడికి మంచి చెప్పినప్పుడు ఇంకోటికి బ్యాడ్ అయిపోతాంగా. అది కూడా బ్యాడ్. సినిమాలోనే ఉన్నా అంత మంచి అంత చెడు అని చెప్తారు,
విడి జీవితంలో వచ్చేటప్పటికి సమాజంలో అండి ఉంటే దిగితే బాధ్యతమైన పదవిలోకి దిగి వెళ్ళిపోవాలి. Okay. So, దిక్కపోతే దిక్కకూడదు. దిక్కకూడదు. మన దిగి దిక్కుని మాట్లాడనుకోండి అందరికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎన్ నెంబర్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. అంటే అది మనం ఇచ్చేది కదా, ప్రజలు ఇచ్చేది, లేకపోతే అదే ఇండస్ట్రీ కూడా అంతే. మీరు బాధ్యత తీసుకోవాలని అన్నప్పుడు తప్పదు కదా. So, ఏదైనా చెప్పాలనుకుంటే నా సినిమా ద్వారా చెప్తా, నాకు అనిపించినవి ఏమన్నా చెప్పాలన్నా కూడా నా కలం ద్వారా, నా రైటింగ్ ద్వారా, సినిమా ద్వారా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తా. ఓకే, అంతే. ఆ మెసేజ్ ఇచ్చేస్తారు. విడిగా వచ్చి విడిగా వచ్చి పెద్దరికం బాధ్యతలే పెద్దరికం తీసుకోలేరు. ఏంటి అంటే ఇక ఈ మొత్తానికి మనశంకర వరప్రసాద్ ద్వారా సంక్రాంతికి ఏం చెప్పాలనుకున్నారు, ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు, అభిమానులకి ఏం క్లారిటీ చెప్పదలుచు? సో అందరికీ ఒకటే, చిరంజీవి గారిని మనం ఎలా అయితే చూడాలనుకున్నామో, సో చిరంజీవి గారిని ఎలా అయితే ఒక సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నామో అలాంటి ఒక అద్భుతమైన ఒక సెటప్లో ఉండబోతుంది ఫిల్మ్. అండ్ స్టార్ట్ టు ఎండ్ మన చిరంజీవి గారు చేసిన ఒక పెర్ఫార్మెన్స్ అయితేనేమి, ఫన్ టైమింగ్ అయితేనేమి మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందులో విక్టరీ వెంకటేష్ గారు చేసిన ఒక అద్భుతమైన క్యామియో ఉంది. ఒక 20 minutes వాళ్ళ మధ్య వచ్చే సన్నివేశాలు కానీ ఇవన్నీ మీకు ఒక ఐ ఫీస్ట్గా ఉండబోతుంది. సంక్రాంతి అంటే ఇట్స్ లైక్ ఏ ఫెస్టివల్. సో మనం సరదాగా కుటుంబంతో వెళ్ళి మనసులో ఉన్న స్ట్రెస్ అన్ని పక్కన పెట్టి నవ్వుకొని రావాలి. సో దానికి కావాల్సినంత గ్యారంటీ ఉంది. దాంతోపాటు ఒక మంచి ఎమోషనల్ మూమెంట్స్ కూడా మీరు దీని నుంచి తీసుకెళ్తారు. సో కాబట్టి డోంట్ మిస్. జనవరి 12 థియేటర్లో రాబోతుంది. ఈరోజు ఈవినింగే ప్రీమియర్స్ కూడా స్టార్ట్ అవబోతుంది 11th ఈవినింగ్ నుంచి. సో 12th సినిమా రిలీజ్ అవుతుంది. మనశంకర్ వరప్రసాద్ గారు, ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ సెలబ్రేట్ ద పొంగల్ విత్ అవర్ మనశంకర్ వరప్రసాద్ గారు. పైరసీ లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో పైరసీ అనేది దయచేసి ఎంకరేజ్ చేయకండి, థియేటర్స్లో చూడండి. అండ్ చాలామంది కష్టం, చాలామంది దీని మీద డిపెండ్ అయింది కాబట్టి మా సాధ్యమైనంత థియేటర్స్కి వస్తే మేము అందరం సంతోషిస్తాం. అండ్ ఈ సినిమా టికెట్ ప్రైసెస్ కూడా చాలా అఫోర్డబుల్గానే పెట్టాం. సంక్రాంతికి వస్తున్నాక ఏ రేట్స్ అయితే తీసుకున్నామో అవే రేట్స్ తీసుకున్నాం. కాబట్టి అఫోర్డబుల్ నామినల్ రేట్స్ అడగలేదండి. ఎందుకంటే ఫ్యామిలీ టికెట్స్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి డోంట్ గివ్ అంత బర్డెన్ చేయదలుచుకోలే. రీజనబుల్. సంక్రాంతికి వస్తున్నాక ఏం తీసుకున్నామో అవే తీసుకున్నాం. కాబట్టి ఈ సంక్రాంతి కూడా ప్లీజ్ మేక్ ఇట్ మెమరబుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి, అంటే ఇప్పుడు ఎన్ని థియేటర్స్లో రిలీజ్ అవుతుంది, ఎట్లా ఏంటి? సో వరల్డ్ వైడ్ అంటే నాకు కౌంట్ తెలియదు కానీ సో చాలా పెద్ద రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ యూఎస్లో 1 million వరకు ప్రీ అడ్వాన్స్ సేల్స్ అయిందండి. ఓ, చాలా పెద్ద నెంబర్. ఓకే. సో చిరంజీవి గారి కెరీర్లో కూడా వన్ ఆఫ్ ద రికార్డ్ అవ్వబోతుంది అది. ఓ, ఇంకా ప్రీమియర్ అడ్వాన్స్ 1 million వరకు దగ్గరకు వచ్చేసింది. ఓకే. అంటే చాలా హైప్లో ఉంది అక్కడ. సో రేపు టాకరంగా పడిందంటే చాలా పెద్ద నెంబర్. ఇక దాని నెంబర్ని ఒక పెద్ద నెంబర్ ఇదే వస్తుంది. జనరల్గా చిరంజీవి గారిని ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళినట్టున్నారు. ఇందా మీరు అన్నారు ఆయన ఫీలింగ్స్ తోటి ఆయనతో నడిపిస్తారు. ఏ సినిమాలో లేని కొన్ని ఫీలింగ్స్, ఆయన అమాయకంగా మొహం పెట్టుకోవటం, అమాయకంగా పెట్టి కళ్ళజోడు పెట్టి చూడటం, ఇట్లాంటి కొన్ని ఫీలింగ్స్ ఏంటి అసలు? ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్స్ తీసుకొచ్చారు ఆయన నుంచి? అదే నాకు నేను చూసిన చిరంజీవి గారిని, నేను చూడాలనుకున్న చిరంజీవి గారిని చూపించాలనేది నా డ్రీమ్. ఓకే, మీరు చూడాలనుకున్న చిరంజీవి, నేను చూసిన చిరంజీవి గారు, నేను చూడాలనుకున్న చిరంజీవి. ఓకే, అంత రెండు. 42 సినిమాలు చూశారు. అవును, అట్లా అలాంటి సినిమాల్లో నుంచి మీరు ఊహించుకుంటా వచ్చినటువంటి, సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ఇప్పుడున్న ట్రెండీగా ఎలా చేయగలం అన్నది. ఓకే. మొత్తానికి ఇండస్ట్రీలో ఇప్పుడున్నటువంటి దీంట్లో ఒక 4 సినిమాలో 3 సినిమాలో వస్తూ ఉన్నాయి. ఏంటి ఇటువంటి కాంపిటీషన్ దీంట్లో ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏమన్నా కాంపిటీషన్ అంటే సంక్రాంతికి ఎప్పుడు ఒక 3-4 సినిమాలు ఉంటాయండి. సో 3-4 సినిమాలు సంక్రాంతి కూడా తీసుకుంటుంది. కాకపోతే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కాంపిటీషన్ అప్పుడు ఎవరి కంటెంట్ ఆడియన్స్కి నచ్చితే జడ్జిలు వాళ్ళే కాబట్టి మేము ఎంత పోటీ పడినా, మేమెంత రంకెలేసినా, మేమెంత అరిచినా, సో ఫైనల్గా జడ్జిమెంట్ ఇవ్వాల్సింది ఆడియన్స్. సో వాళ్ళు చూసి వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. సో ఏ సినిమా చూడాలి, నెక్స్ట్ ఏ సినిమా చూడాలి అనేది వాళ్ళ ప్రయారిటీలో ఉంటుంది. కాబట్టి జస్ట్ అందరం వెళ్ళి సినిమాలు వాళ్ళ ముందు పెట్టేయడం, ప్రజలు వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఏ డెసిషన్ తీసుకున్నా దాన్ని శిరస వహించి ముందుకెళ్తారు. కానీ ఒక సినిమా ప్రమోషన్ చేయటం అనేటువంటి దాంట్లో అనిల్ రావు ఇప్పుడు PhD చేశాడు. ఎలా చేశాడు ఏంటి, ఏమన్నా కోర్సు ఏమన్నా చేశారా? ఏందో చర్చ ఉంది, ఏమంటారు? అంటే జనరల్గా నయనతార లాంటి వాళ్ళు జనరల్గా రారు, కానీ అనిల్ మనం ఏం చేద్దామని చెప్పని అడిగే విధంగా తీసుకొచ్చారంటే ఏంటి ఆ స్పెషల్ అంటే అప్పటికప్పుడు అనుకున్నది ఏదో చేసేస్తానండి. దానికి ఏం ప్లాన్ ఏమి ఉండదు. టీంతో అనుకుని ఇలాంటిది ఏదో చేద్దాం అంటే తగులుతుంది. తగిలేసరికి అది అన్నట్టుగా ఒకటి అనిపించింది. కానీ బట్ అదే మీరు అన్నట్టు ఆడియన్స్ని
మన కంటెంట్స్ తోటి ఎలా ఎంగేజ్ చేయాలి, వాళ్ళ అటెన్షన్ ఎలా గ్రాప్ చేయాలి, ఏది ఇస్తే అది వాళ్ళకి సినిమా కథతో పాటు దానికి బ్లెండ్ అవుతుంది అనేవి ప్లాన్ చేసి చేస్తామండి. సో హోప్ఫుల్ అది మనకి లక్కీగా అన్ని చేసిన కంటెంట్స్ అన్ని వాళ్ళకి బాగా రీచ్ అవటం, వాళ్ళు దాన్ని నెక్స్ట్ లెవెల్లో రిసీవ్ చేసుకొని దాన్ని ఇప్పుడు ప్రమోషన్ స్పెషలిస్ట్ పిహెచ్డి ఇచ్చారు. స్పెషలిస్ట్ పిహెచ్డి ఇచ్చారు. అది ప్రెషర్ అయిపోయింది ఇప్పుడు, అది ప్రెషర్ అయింది కదా. సంక్రాంతికి వస్తున్నాక ఒకలా చేసాం, ఈ సినిమాకి ఇంకోలా చేసాం. సో కాబట్టి కానీ ఇటేమన్నా సినిమా ఇండస్ట్రీలో ఒక టాప్ లెవెల్లో ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు. అట్లాగే టీవీ దీంట్లో కూడా స్పెషల్ షోస్ చేస్తూ దీంట్లో కూడా ముందుకు వెళ్తున్నారు. జనరల్గా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టంగా, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే నాకు అది పిల్లల షో అనేసరికి చాలా ఎగ్జైటింగ్ అనిపించి వెళ్ళానండి. డ్రామా జూనియర్స్ అండ్ సరిగమప జీలో. అవును. సో రెండు, ఒకటి సింగింగ్ షో, ఒకటి కామెడీ షో. సో రెండు అద్భుతమైన టీఆర్పీలు వచ్చినాయి, అద్భుతంగా సక్సెస్ అయ్యాయి. సో లక్కీగా నాకు అక్కడ కూడా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి దగ్గర అవ్వగలిగాను. టైమింగ్స్ అంటే మంత్లీ ఒక 1 day ఇస్తే సరిపోద్ది వాళ్ళకి. ఓకే. మనం పెద్ద వాళ్ళకి వాళ్ళ వల్ల మనకేం స్ట్రెస్ ఉండదు. సో మంత్లో ఒక 1 day ఇస్తే చాలు, వాళ్ళు 1 dayకి ఒక వారానికి నెలకు సరిపడా ఎపిసోడ్లు తీసేస్తారు. మనకి మన పని 2 days లో 1 month అంతే. మంత్లో ఒక 1 day ఇస్తే ఆ మంత్కి సరిపడే ఎపిసోడ్లు తీసేస్తారు. 4 వారాలు 3-4 ఎపిసోడ్లు తీసేస్తారు. మీరు కొట్టినట్టు కొడతారు వాళ్ళు కూడా గట్టిగా. మార్నింగ్ 9 కూర్చోబెట్టి నైట్ 2 వరకు లాగి వదిలేస్తారు, పిండేస్తారు. కాబట్టి నాకు వర్క్ సైడ్ పెద్ద డిస్టర్బెన్స్ అనిపించట్లేదండి. నాకు స్ట్రెస్ రిలీఫ్గా ఉంది. నాకు వేరే దీంట్లో ఇప్పుడు ఎవరికైనా మనం కాసేపు ప్రతిరోజు ఇదే వర్క్ చేస్తుంటే మనకి ఇది ఉండదు కదా, అది ఒక చిన్న రిలీఫ్ లాగా ఉంటుంది.